ప్రకాశం జిల్లా దోనకొండలోని ఆనందాశ్రమంలో శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. అదేవిధంగా ఆశ్రమంలో వేంచేసి ఉన్న దేవీ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, ఆశ్రమ ఉత్తర ద్వార పూజ చేశారు. అనంతరం శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి వార్లకు ప్రత్యేక అలంకారాలు చేసి అంగరంగ వైభవంగా కళ్యాణ ఉత్సవములు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయతాతలు, పెద్దనపాలెం గ్రామస్తులు, చిన్నబోయిన పాపయ్య, శ్రీమతి సుజాత లక్ష్మి దంపతులు మరియు దండూరి చిన్న గురవయ్య, శ్రీమతి కోటేశ్వరమ్మ దంపతులు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రేపు మకర సంక్రాంతి సందర్భంగా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని శ్రీ భైరవానంద స్వామి తెలియజేశారు. మన దొనకొండ మండలంలో ఆనందాశ్రమం 4 రోడ్ల కూడల్లో ఉన్నటువంటి ఆనందాశ్రమంలో పలు రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. మనం ముఖ్యంగా ఇక్కడ శివాలయం కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కానీ, రాములవారి ఆలయం ఇక్కడికి వస్తే ప్రతి దేవుణ్ణి స్వయంగా దర్శించుకొని ఆశీస్సులు పొందవచ్చు. పలు రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. మనం గర్భగుడిలోకి వెళ్ళి శివాలయంలో అభిషేకం చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చాలా మందికి తెలియదు. ఇక్కడ గర్భగుడిలోకి శివాలయంలోకి వెళ్ళి మనమే స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు. ఇలాంటి కోరిక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన ఆనంద ఆశ్రమాన్ని విజిట్ చేయండి. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉంటాయి. ప్రతి పండుగ ఇక్కడ కనుల విందుగా చేస్తూ ఉంటారు. మన గోదాదేవి కళ్యాణం కానీ, నూతన సంవత్సర ఉగాది వేడుకలు కానీ చాలా జరుగుతుంటాయి. గురు పూజ మహోత్సవాలు కానీ ఇలా పలు రకాలుగా మన స్వామి జరుపుతూ ఉంటారు. మన మాల స్వాములు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ మధ్య కాలంలో నేను గమనించిన విషయం ఏంటంటే, సీసీ కెమెరాల్లో అయితే నాగదేవత కనిపిస్తూ ఉంది, కానీ మనకి డైరెక్ట్ గా చూద్దామంటే కనిపించట్లేదు. ఇది గొప్ప నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మన వీర బ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. మన మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి. స్వామివారి దర్శనార్థం నేనైతే ఈరోజు రావడం జరిగింది. నేను ప్రతి వారం వస్తూనే ఉంటాను. ఇక్కడ చాలా రోజుల నుంచి విశేషంగా నా ఆలోచనల ప్రకారం ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. అసలు స్వామివారు ఇలా ఎలా చేయగలుగుతున్నారు అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. కానీ స్వామివారే ఆయన కార్యక్రమాలు తన భక్తుల ద్వారా నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఆనంద ఆశ్రమాన్ని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను.